జనసేన నుంచి కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు పొందిన వారితో ప్రత్యేక సమావేశం అవుతున్నారు పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 3000 మందితో పదవి బాధ్యత పేరుతో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్ లో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ వస్తున్నారు. సమావేశంలో వారికి దిశానిర్దేశం చేస్తారు. పార్టీ పరంగా ఇది కీలక సమావేశమని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ ఇచ్చే ప్రసంగం అందరికీ మార్గదర్శకంగా ఉంటుందని టాక్. జనసేన నుంచి కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు పొందిన వారితో ప్రత్యేక సమావేశం అవుతున్నారు పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 3000 మందితో పదవి బాధ్యత పేరుతో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్ లో సోమవారం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ వస్తున్నారు. సమావేశంలో వారికి దిశానిర్దేశం చేస్తారు. పార్టీ పరంగా ఇది కీలక సమావేశమని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఇచ్చే ప్రసంగం అందరికీ మార్గదర్శకంగా ఉంటుందని టాక్. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ కాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. కాంతి, ఈ సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏ అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, కూటమి ప్రభుత్వంలో జనసేన తరపున ఇటీవల పలువురు నామినేటెడ్ పదవులు పొందారు. వారి పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని కూడా గ్రాండ్ గా నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. అదే విధంగా జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా నామినేటెడ్ పదవులు పొందిన వారి కార్యక్రమంలో వారికి ఒక దిశానిర్దేశం చేయాలని చెప్పి పార్టీ ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే పార్టీ పిఎస్సి చైర్మన్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జనసేన కేంద్ర కార్యాలయం నుండి ఒక పత్రిక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో జనసేన పక్షాన పదవులు పొందిన వారితో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు సమావేశం కాబోతున్నారు. అయితే పదవి బాధ్యత పేరుతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 3000 మందితోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా చేపడుతున్నారు. ఇందులో నూతనంగా నామినేటెడ్ పదవి బాధ్యతలు చేపట్టిన వారికి జనసేనాని దిశానిర్దేశం చేస్తారు. అయితే సీకే కన్వెన్షన్ లో జరిగేటువంటి ఈ కార్యక్రమానికి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు అందరూ కూడా పాల్గొనాలని చెప్పి పార్టీ నాయకులతోటి ఇప్పటికే టెలికాన్ఫరెన్స్ నిర్వహించినట్లుగా తెలుస్తోంది. పార్టీ తరఫున నిర్వహిస్తున్న పదవి బాధ్యత కార్యక్రమం చాలా కీలకమైందని చెప్పి, అలాగే అందరూ కూడా పాల్గొనడంతో పాటు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇచ్చేటువంటి మా శ్రేణులందరికీ మార్గదర్శకాలు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరారు. ఈ నేపథ్యంలో రేపు సీకే కన్వెన్షన్ లో ఈ కార్యక్రమం జరగబోతోంది. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కాంతి.